గత నెల 30వ తారీఖు నాడు జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్ట్ సందర్భంగా సివిల్ డ్రెస్లో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు కేవీఆర్ భార్య పైన ఏ విధంగా అనుచితంగా అసభ్యకరంగా ప్రవర్తించారో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చూసిరు. ఈ క్రమంలో తన భార్య అయినటువంటి విజయలక్ష్మి గారు సరూర్ నగర్ పిఎస్లో అదే రోజు రాత్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒకటే ఒక సెక్షన్ కింద సరూర్ నగర్ పోలీసులు కేసు ఫైల్ చేయడం జరిగింది. సరే, తను చాలా మా ఇంటి మీదకి ట్రెస్ పాస్ చేసిర్రు, అదేవిధంగా క్రిమినల్ ఇంటిమిడేషన్ చేసిర్రు, అదేవిధంగా నాతో అసభ్యంగా ప్రవర్తించారు, అదేవిధంగా నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టిర్రు, అదేవిధంగా వాళ్ళ యొక్క డ్యూటీస్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు పోలీస్ డ్రెస్లు రాకుండా సివిల్ డ్రెస్లో వచ్చి నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఆమె కంప్లైంట్లో ఇస్తే కేవలం ఒక సెక్షన్ కింద మాత్రమే సరూర్ నగర్ పోలీసులు ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత 5వ తారీఖు నాడు డిఎస్పీ, అక్కడ బొబ్బిలికి సంబంధించిన డిఎస్పీ ఒక మీడియాలో మాట్లాడుతూ ఎవరైతే విజయలక్ష్మి గారు ఎవరైతే కేవీఆర్ భార్య పైన 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్టుగా అని మనకు తెలుస్తూ ఉంది, దాన్ని సరూర్ నగర్ పిఎస్కి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి కూడా అన్నట్టుగా మనకు మీడియాలో కథనాలు రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో కేవీఆర్ వైఫ్ ఎవరైతే విజయలక్ష్మి గారు ఎవరైతున్నారో ఒక అన్నగా మాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి, అన్న నా పైన ఆంధ్రప్రదేశ్లో కేసు పెట్టని చెప్పి తెలుస్తూ ఉంది, ఒకవేళ ఇప్పటికే మా ఆయన ఎవరైతే ఉన్నారో కేవీఆర్ ఆయన అరెస్ట్ కావడం జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటూ పిల్లలు చూసుకున్నాను, ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే నా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి తను బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే కేవీఆర్ని, సరే అది ఒక పొలిటికల్గా జరుగుతున్నటువంటి ఇష్యూ కాబట్టి కేవీఆర్ సంబంధించిన విషయంలో తెలంగాణ సంబంధించిన మేమంతా కూడా కొట్లాడుతున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ కక్షపూరితంగా ఆల్రెడీ మీరు అరెస్టులు చేస్తూ ఉన్నారు, అందరూ కూడా తెలుస్తూ ఉంది, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే ఒక మహిళ పట్ల మీరు ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అనేది ఈరోజు చాలా స్పష్టంగా మేము అడుగుతూ ఉన్నాం. కేవీఆర్ని అరెస్ట్ చేసి ఆల్రెడీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఆమె భార్యను కూడా, ఆమె భార్య పైన కేసు ఫైల్ చేసి ఈరోజు ఆమెను ప్యానిక్ సిచ్యువేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆమెను కూడా అరెస్ట్ చేస్తే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అనేది తను బాధపడతా ఉంది. అదేవిధంగా ఇవన్నీ జరుగుతున్నట్టు క్రమంలో ఈ పోలీసులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా ఎఫ్ఐఆర్ కూడా సరిగా లేదని చెప్పేసి మాకు అనిపించి ఈరోజు మేము తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పటిదాకా ఉమెన్ కమిషన్ సంబంధించినటువంటి ఎవరైతే సభ్యులు కానీ లేకపోతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి డీటెయిల్గా జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ అవుతుందో, ఈమెకు జరిగినటువంటి అసభ్యకర ప్రవర్తన, పోలీసులు చేసినటువంటి ఏపీ పోలీసులు చేసిన అసభ్యకర ప్రవర్తన కావచ్చు, అవన్నిటిపైన కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది విత్ ఎవిడెన్స్తో సహా. సో వారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చూద్దాం, ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్ ఖచ్చితంగా ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తున్న నమ్మకం మాకున్నది. ఎందుకంటే గత తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా ఈవెన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా తెలంగాణ ఉమెన్ కమిషన్ ఏ విధంగా ఎఫెక్టివ్గా పనిచేసిందో మనందరం కూడా చూస్తాం. చాలా పెద్ద వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళకు, పెద్ద హీరోలకు అందరికీ కూడా కమిషన్ నోటీసులు పంపించి విచారణ చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ క్రమంలో విజయలక్ష్మి పట్ల కూడా అదేవిధంగా ఉమెన్ కమిషన్ కూడా స్పందిస్తుందనేటువంటి ఒక నమ్మకం అయితే మాకున్నది. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నటువంటి ఒక ట్రస్ట్ అయితే మాకు కలిగింది కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూద్దాం, మరి రేపు మాపు మొత్తానికైతే ఈ కంప్లైంట్ సంబంధించి పురోగతి ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా మాకైతే అర్థమవుతుంది. ఒకసారి వారి భార్య ఎవరైతే ఉన్నారో కేవీఆర్ భార్య విజయలక్ష్మి గారు మాట్లాడి ఆమెకు జరిగినటువంటి విషయం మాట్లాడతారు. చెప్పండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు కేవీఆర్ ఇష్యూ అందరికీ తెలిసిందే. ఆ కేసు విషయంలో నేను సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో సిఐ మీద కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ త్రూ మళ్ళీ నా మీద ఆంధ్రాలో 0 ఎఫ్ఐఆర్ అయ్యిందని చెప్పేసి న్యూస్ వస్తుంది. ఇప్పుడు కేవీఆర్ తీసుకుపోయి అక్కడెక్కడో జైల్లో పెట్టేశారు. ఇప్పుడు నా పిల్లలు, నన్ను కూడా అరెస్ట్ చేస్తే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లలు ఎక్కడ ఉండాలి, నా పిల్లలు ఎవరు చూసుకుంటారు, నాకు జరిగిన అన్యాయం గురించి ఎవరు మాట్లాడట్లేదు. మళ్ళీ తిరిగి నా మీదనే కేసులు పెడుతున్నారు. ఈ టెన్షన్లో భయమేసి నేను మళ్ళీ స్టేట్ ఉమెన్స్ కమిషన్ ఆఫీస్కి వచ్చేసి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను ఆ సిఐ పైన. అక్కడ నుంచి నాకు ఉమెన్స్ కమిషన్ నుంచి ఏమన్నా న్యాయం జరుగుతుందేమో అని ఆశిస్తున్నాను.
అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు? ఒకసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? మీ ఇంటి దగ్గర ఏం జరిగింది ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయరా? సిఐ ఎట్లా మిస్బిహేవ్ చేసిండు ఏంటిది అది? నేను సిఐ చూసారు కదా, ఎవరు ఫీమేల్ కానిస్టేబుల్స్ కానీ ఎవరూ లేరు. అది సివిల్ డ్రెస్లో వచ్చారు వాళ్ళు, పోలీసులు అని మాకు ఎలా తెలుస్తుంది? ఎందుకు లాక్కపోతున్నారని మేము అడ్డు పడుతుంటే మనం చేయి పట్టుకొని లాగడం, తోసేయడం, చేతుల మీద వేయడం అవన్నీ జరిగాయి. దాన్ని రిలేటెడ్గా నేను కమిషన్లో కంప్లైంట్ చేశాను, ఉమెన్స్ కమిషన్లో కంప్లైంట్ చేశాను. అంటే మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఆ సిఐ మీద కేసు అనేది ముందుకు తీసుకెళ్ళాలి. ఉమెన్స్ కమిషన్ నుంచి ఏమైనా న్యాయం జరగాలి నా తరపు నుంచి. నాకు 0 FIR అయింది, దాని గురించి కూడా ఏదైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.